హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక స్వీట్ ఐటెమ్. చూడండి మా క్యూటీ పై ఎంత చక్కగా మీకు స్వీట్‌ని డిస్‌ప్లే చేస్తుందో. ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ స్వీట్ మిల్క్ పౌడర్‌తో మైసూర్ పాక్ లాంటి బర్ఫీ. కావలసిన ఐటెమ్స్ 2 కప్పుల మిల్క్ పౌడర్. ఈ 2 కప్పుల మిల్క్ పౌడర్‌కి అరకప్పు నెయ్యి. నెయ్యి వేసుకున్న తర్వాత స్పూన్‌తో చక్కగా మిల్క్ పౌడర్, నెయ్యి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక హ్యాపీ మొమెంట్‌లో స్వీట్ తినాలి అనుకుంటే ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. ఈ మిల్క్ పౌడర్ అండ్ నెయ్యిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక థిక్ బాటమ్ ప్యాన్‌లో 1 ½ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువే ఏశాను. మీరింకా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ప్రాపర్ హాఫ్ కప్ ఏసుకోవచ్చు. 1 ½ కప్ షుగర్‌కి హాఫ్ కప్ వాటరేసి కలుపుకుంటూ షుగర్‌ని కరిగించుకోవాలి. ఇక్కడ ఎలాంటి పాకము పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ కరిగి కొంచెం జిగురు రావాలి అంతే. ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు జస్ట్ షుగర్ ఇలా కరుగుతూ ఉంది కదా! ఇలా చేత్తో ముట్టుకుంటే జస్ట్ జిగురు రావాలి. ఇక్కడ ఏం పాకమైతే రాలేదు గానీ, జిగురు మాత్రం రావాలి. అలా జిగురు వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసి ఉంచుకున్న మిల్క్ పౌడర్ అండ్ ఘీ మిశ్రమం ఉంది కదా! దాన్ని ప్యాన్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ అండ్ ఘీ వేసిన తర్వాత ఏమాత్రం స్టవ్ మీద అలా వదిలేయకూడదు. కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడైనా గానీ ఆపేసి ఇంకేదన్నా పని చేయడానికెళ్లారంటే ఇది అడుగు పడతది. సో, స్టవ్‌ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది ఎప్పటి వరకు కలుపుకోవాలి అంటే, ఇప్పుడు టెక్స్చర్ చూడండి. ఈ టెక్స్చర్ మారి కొంచెం పఫీగా తయారవుతుంది. అంటే మనం ఇలా కలుపుతూ ఉండగానే దీని టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. కరెక్ట్‌గా ఆ స్టేజొచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఒకవేళ ఎక్కువ సేపు గాని, ఆ స్టేజొచ్చినప్పుడు ఆఫ్ చేయకుండా వదిలేస్తే కొంచెం గట్టి పడుతుంది. అంటే కొంచెం గట్టి మైసూర్ పాక్ లాంటి టేస్టొస్తుంది. టేస్టయితే ఏమి పాడవదు గానీ, కరెక్ట్ టెక్స్చర్‌లో ఆపితే ది బెస్ట్ డిజైర్డ్ టేస్ట్ అనేదొస్తది. ఇప్పుడొక్కసారి స్క్రీన్ చూడండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీకు స్వీట్ ఇంకొంచెం మెత్తగా కావాలి అంటే ఇంతకన్నా ముందు కూడా ఆపొచ్చు. సో, మీరు ఎంత లేట్‌గా ఆపితే స్వీట్ టెక్స్చర్ అంత గట్టిగా తయారవుతుంది. సో, ఒకవేళ హార్డ్‌గా తినాలనుకునే వాళ్ళు ఒక అర నిమిషం ఉంచొచ్చు. సాఫ్ట్‌గా తినాలనుకునే వాళ్ళు ఒక నిమిషం ముందు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ చేసి గ్రీజ్ చేసి ఉంచుకున్న ప్లేట్‌లోకి ఈ మిక్స్చర్ అంతటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ప్లేట్ అంతా కూడా ఇలా స్పాచులాతో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకోవాలి. అంతే, స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది సెట్ చేసుకొని కొంచెం సేపు ఒక్క 2, 3 నిమిషాల తర్వాత ఇలా నైఫ్‌తో గానీ, పిజ్జా కట్టర్‌తో గానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత తీసి కట్ చేసేసుకోవడమే. అండ్ దీనికి టాపింగ్‌గా ఏదన్నా డ్రై ఫ్రూట్స్‌ని చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జీడిపప్పు, కుంకుమ పువ్వు చిన్న చిన్న పీసెస్‌గా చాప్ చేసుకున్న జీడిపప్పుని, కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను. అంతే అండి. మిల్క్ పౌడర్‌తో మైసూర్ పాక్ రెడీ. ఎవరన్నా ఇంటికి గెస్ట్స్ వచ్చినా దీన్ని రుచి చూపించి, "ఇందులో ఏమి ఇంగ్రీడియెంట్స్ వేసామో చెప్పండి" అని అడిగి చూడండి. కరెక్ట్‌గా చెప్తారో లేదో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంకా 'నిశ్చలాస్ కిచెన్' సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ 'నిశ్చలాస్ కిచెన్'. బై ఎవ్రీవన్.